హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము చిన్నపిల్లలు యూస్ చేస్తున్న డైపర్ల గురించి మాట్లాడుకుందామండి. ఈ రోజుల్లో మనకు తెలిసిన విషయమే, అసలు ఎవ్వరు కూడా చిన్నపిల్లలకి వేసేటటువంటి గుడ్డగోచీలు అయితే ఎవ్వరూ వాడటం లేదు. వెరీ ఇనీషియల్ డేస్ నుంచి కూడా మనకి డైపర్స్ దొరుకుతున్నాయి, అందుబాటులోకి వచ్చేసాయి, అందుబాటులో ఉన్నాయి, అందరు అవే వాడుతున్నారు మెజారిటీ ఆఫ్ ద పీపుల్. కానీ దానివల్ల మనకి ఇప్పుడు తెలియకుండా వచ్చేటటువంటి చేంజెస్ని మనం ఒకసారి చూద్దాము. డైపర్ అసలు వేసేసి పిల్లలని వదిలేస్తారండి కొన్ని గంటల వరకు, అట్లీస్ట్ ఒక హాఫ్ డే, 8 అవర్స్, 9 అవర్స్, 10 అవర్స్ అట్లా వేసేసి వదిలేస్తారు. కొన్నిసార్లు అయితే ఆ డైపర్ ఫిల్ అయిపోయి అది కంప్లీట్గా ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు, ఫుల్ వాటరీ అయిపోయిన తర్వాత అది చాలా హెవీ అవుతుంది కదా, ఆ హెవీ అయిపోయి కింద ఊగుతున్న టైంలో తీస్తారనమాట. ఎన్నిసార్లు యూరినేట్ చేసినా కూడా అది హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉన్న కారణంగా పిల్లలు తెలియకుండానే డైపర్లో 1 చేసేస్తూనే ఉన్నారు. 2 ఇయర్స్ అయినా 3 ఇయర్స్ అయినా అట్లనే జరుగుతుంది. అసలు మా ఏజ్లో చిన్నగున్నప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే అమ్మమ్మ తాతయ్యలో అమ్మమ్మ నానమ్మలు ఏం చేసేవాళ్ళంటే, పడుకొని బేబీ నిద్ర లేవగానే జాలారు దగ్గరికి తీసుకుపోయి సుస్సు చేయమని చెప్పేవాళ్ళు. అలా ఒక కపుల్ ఆఫ్ వీక్సో 1-2 మంత్సో చేయగానే బేబీకి అది అలవాటు అయిపోయేటిది. 1.5 ఇయర్ రాగానే అసలు వాళ్ళకి తెలిసిపోయేటిది ఎక్కడికి వెళ్ళి సుస్సు చేయాలి ఇది అనేటిది. ఒకటి బాడీలో నుంచి వస్తుంది, అదొక న్యాచురల్ ప్రాసెస్. అది నేను ఏ ప్లేస్కి వెళ్ళి ఎక్కడ చేయాలి అనేది అలవాటు చేయించే వాళ్ళు పెద్దలు. ఈ రోజుల్లో ఏమవుతుంది, అందరూ వర్కింగ్, గుడ్డగోచులు వాడే టైం అయితే లేదు, వాటిని వాష్ చేసుకునేటటువంటి ఆలోచన అసలు లేనే లేదు, ఆ కాన్సెప్టే లేదు. డైపర్ వేసేస్తాం, వదిలేస్తాం. వాళ్ళకి అసలు బాడీలో నుంచి ఒక పార్ట్లో నుంచి ఏదో వస్తుంది అనేటటువంటి సెన్సేషన్ కూడా కొంతకాలం వరకు మర్చిపోయేటటువంటి సిచ్యువేషన్ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఒకటి అది. రెండో విషయం ఏంటి అని అంటే, వాళ్ళు అందులో 1 చేసి అది ఏమైపోతుందంటే ఒక కైండ్ ఆఫ్ స్టిక్కీగా మారిపోతుంది ఆ ఏరియా, ఆ పార్ట్. ఆ చిన్నది ఏదైతే ఉంటుందో, మరి బాయ్స్కి అయితే ఆ చిన్నది ఏదైతే ఉంటుందో అది చర్మానికి అతుక్కుపోయి ఉంటుంది డైపర్ తీసేటప్పటికైతే. కొన్నిసార్లు ఏమైపోద్దంటే ఆ డైపర్ బాగా ఫిల్ అయిపోయి అయినా అది పిల్లలకి అసలు తెలీదు, పెద్దలకి చూసే టైం లేక ఆ హెవీ అయిపోయిన డైపర్నే వేసుకొని తిరుగుతూ ఉంటారు అన్నమాట పిల్లలు. ఇంకొక విషయం ఏంటనంటే, డైపర్ వేసిన పిల్లలు, డైపర్ వేయని పిల్లల కాళ్ళ స్ట్రక్చర్ డిఫరెంట్ అవుతుందండి. డైపర్ వేసినప్పుడు ఆ పిల్లల కాళ్ళ మధ్యలో అనుకోకుండానే ఒక 2 ఇంచెస్, 2.5 ఇంచెస్ గ్యాప్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. డేస్ బేబీ నుంచి కొన్ని మంత్స్ బేబీ వరకు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఒక చిన్న ముద్దలాగానే ఉంటారు, ఒక పిండి ముద్ద టైప్లో ఉంటారు. వాళ్ళ బాడీ ఇంకా ఏమంటారు, ఎదగడము, రూపు తీసుకోవడము, ఒక స్ట్రక్చర్ లాగా ఫామ్ అవ్వడం స్టేజ్లో ఉంది. ఆ స్టేజ్లో మనం డైపర్ వేసి 2 కాళ్ళ మధ్యలో డిస్టెన్స్ తీస్తున్నాము అని అంటే, అది నిజంగా ఇన్డెప్త్ టెక్నికల్గా అయితే ఏం ఇష్యూస్ అయితే ఆ ఏరియాస్లో ఏమైనా క్రియేట్ చేస్తుందా ఏంటి అనేది అయితే నాకైతే తెలియదు, నేనేం డాక్టర్ చదువుకోలేదు. కానీ పిల్లల కాళ్ళ షేప్లో డిఫరెన్సెస్ వస్తుంది అని అంటే, నో డౌట్ డైపర్ మాత్రం ఇట్ ఈస్ గివింగ్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ ఏ చిల్డ్రన్ హూ యూజ్ ఇట్, హూ డజంట్ యూజ్ ఇట్. పిల్లలు ఎవరైతే డైపర్ వేసుకుంటారో వాళ్ళ కాళ్ళ షేప్లో కొంచెం వెడల్పు, దూరం అనేటిది వచ్చేస్తుంది. ఎవరైతే డైపర్ వేసుకోరో వాళ్ళ కాళ్ళు మాత్రం ఇట్లా మన చేతికి 2 ఫింగర్స్ ఎలా స్ట్రైట్గా ఉంటాయో అలా ఉంటున్నాయి. ఇది మనకి టైం లేక, వాళ్ళని పట్టించుకునే టైం అసలే లేక, పిల్లల విషయంలో మనం ఇది చేస్తున్న పని ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించండి.
పిల్లలకి వాళ్ళకి టాయిలెట్ వస్తే పోయడం అనేటటువంటి దానిని మనం నేర్పించకుండా, మనం సైడ్ అయిపోయి, మనకి టైం లేక వాళ్ళు 1, 2 చేస్తుంటే ఒక్కొక్కసారి అయితే ఆ డైపర్‌లో 2 చేసి వాళ్ళు ఒక 1, 2 అవర్స్ అయితది. 2-3 అవర్స్ అయితది. అయినా గూడా మనకి పట్టించుకునే టైం లేక మనం వాళ్ళు అట్లనే పెట్టుకొని, వాళ్ళని అట్లనే వదిలేసి, మనం అలాగే ఉంటామా? మనకి పొద్దున నిద్ర లేవగానే 2 వస్తది. మనం పార్టీ చేయాలి. పార్టీ మనము ఒక డైపర్ యేసుకొని, మనం ఆ డైపర్‌లో జేసుకొని అట్లా ఒక 2 గంటలు మనం తిరిగితే ఎలా ఉంటది మనకి? పాపం పిల్లలు గాబట్టికి వాళ్ళు మాట్లాడలేరు కాబట్టికి, వాళ్ళకి మాత్రం మనం ఒక డైపర్ యేసేసి వాళ్ళేం జేసినా దాన్నట్లా వాళ్ళట్లా ఉండిపోవాలా? అది ఎంత అన్యాయం అండి అసలు. ఎంత అన్‌ఫెయిర్ థింకింగ్ అండి అసలు. ఒకసారి మన పరుగు జీవితమే కాదని అనట్లేదు. మనకుండే ఇంపార్టెన్స్‌లో ప్రయారిటీస్ ఉంటాయి. కాదని అనట్లేదు. కానీ మనము ఏ స్టేజ్‌లో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేటటువంటిది మనం తెలుసుకోలేకపోతే, మన కారణంగా మన మన నుంచి వచ్చిన వాళ్ళు ఇబ్బందులు, బాధలు పడటం ఎంతవరకు కరెక్ట్ అని మీకు అనిపిస్తుందో ఒకసారి ఆలోచించుకోండి. నాకైతే కొంతమంది పిల్లల్ని నేను చూసిన నా కళ్ళతోటే తల్లిదండ్రులకి ఓపిక లేకనో, టైం లేకనో, ఆ డైపర్‌లోనే వాళ్ళు 1, 2లు చేసేసి కొన్ని గంటల తర్వాతకి తీసి, అక్కడ 2 పోయిన ప్లేస్‌లో మొత్తం అయితే అంతా ఒక అట్టులాగా ఒక కట్టుకుపోయినట్టుండి, ఆ ఏరియా అంతా 2 అంటుకుపోయి, అది అలాగే ఉండిపోయి కొన్ని అవర్స్ అసలు మనకొకలాగా మనం ట్రీట్ చేసుకొని, పిల్లలకు ఒకలాగా మనం ట్రీట్ చేయడము అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. వాళ్ళకి కొన్ని మంత్సే మనము ఆహ్, గుడ్డగొచ్చులు ఇవి అంటాం గదా! చిన్న చిన్న కర్చీఫ్‌లాగా ఉంటాయి. యూరినేట్ చేసినప్పుడు అది తీసి ఆరేయడం లాంటివి చేస్తాము. ఆ తర్వాతకి మనం వాళ్ళకి నేర్పించడం గూడా చేయడం లేదు. ఎక్కడికెళ్ళి 1 వస్తే చేయాలి, ఎక్కడికెళ్ళి 2 వస్తే చేయాలి అనేది గూడా ఈ డైపర్‌ల కారణంగా. అంటే వాళ్ళకి ఏ ఏజ్‌లో ఈ 1, 2ల గురించి ఇవ్వాల్సిన లెర్నింగ్ మిస్ అయిపోతుంది. మనం ఇవ్వడం లేదు. ఏ ఏజ్‌లో వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి అవి రెండిటిని తల్లిదండ్రులు కేర్ చేయాల్సిన విషయాలు అవి కేర్ చేయడం లేదు. అవి రెస్పాన్సిబిలిటీ సరిగ్గా ఫుల్‌ఫిల్ చేయడం లేదు. దీనికి జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం పెద్దలుగా మన మీదనే ఉంది. ఆలోచించండి. కేర్‌ఫుల్‌గా ఉండండి పిల్లల విషయంలో.